జిడ్డు నీ పెళ్ళి నై 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 మరి పిల్ల నో 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 అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకో ఎళ్ళి వయసు మళ్ళాక నువ్వు చేసుకున్న వేష్టుగా పెళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అమ్మాయిని చూడబోనయ్యా పెళ్ళి పేరెత్తారో నే పరాయి దేశం పారిపోతాను అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకో ఎళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అమ్మాయిని చూడబోనయ్యా ఒంటిలోన కస్సు ఉన్నప్పుడే ఓ ఇంటి వాడివైపోయి కంటిలోని పాపల వంటి సంటోళ్లను కనవలెనోయి మన వళ్ళ పుట్టించి మెళ్ళపైకెక్కించి తొక్కించరోరయ్యా దేశమందు చూడ జనమంట 100 కోట్లు దాటిపోయేనంట ఇంక మీద పుట్టినారంటే ఇండియాకే ఫుడ్ ఉండదంట బ్రహ్మచారి కన్న గొప్ప దేశభక్తుడన్న వాడు లేనే లేదంట అబ్బాయో చేసుకో పెళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అయ్యా దశరథుడే లేకుంటే రాముడట్ట పుట్టినాడంట వసుదేవుడు వద్దనుకుంటే కిట్టమూర్తి యాడ ఉన్నాడంట గాంధీ గారి అబ్బలాగా గొప్పవాణ్ణి పుట్టించి పేరు తెచ్చుకోవయ్యా అయ్యా రాముడని రాసి పెట్టి ఉందా రావణుడే పుట్టవచ్చునయ్యా కిట్టమూర్తి కోసం చూస్తే కీచకుణ్ణి కనవచ్చునయ్యా గాంధీ గారు పుట్టకుండా గాడ్సెగాడు పుట్టెనంటే మటాషు మన వంశం అబ్బాయో చేసుకో పెళ్ళి జిడ్డునే చేసుకోను చేసుకోను నిన్ను పెంచినోళ్ళు ఎల్లకాలం ముందురా నీ మంచి చెడులు రేపు చూసేదెవ్వరు ముసలోడివైపోయినప్పుడు నీకు ముద్ద పెట్టే దిక్కు కూడా ఉండదు చివరిసారి అడుగుతున్న సరే అనకపోయావంటే చార్మినారు ఎక్కి దూకుతా సింగిలుటి నీళ్ళకైనా సిల్లరలే నట్టి వాణ్ణి సంపాదన అంటే ఏందో ఆ సంగతి తెలియని వాణ్ణి తాను దూరకంత లేదు మెడకుడోలు అన్నట్టు నాకెందుకు పెళ్ళ అన్నయ్యా ఒప్పుకోవయ్యా లేకుంటే ముప్పు నాకయ్యా నీ పెళ్ళి కాకపోతే నాకు పెళ్ళి చెయ్యడు అయ్యా తమ్మయ్యా తిట్టుకోకయ్యా ఆ తప్పు నాది కాదయ్యా పెళ్ళి రాత అన్నది నా ఫేసు మీద రాయల బ్రహ్మ అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకోరా నాయనా చూసుకో అబ్బోనే చేసుకోనయ్యా జిడ్డు ఇక వదలవయ్యా బాబు నాకు పెళ్ళొద్దు జిడ్డు వదులు భారతదేశమా ఓ విషాదమా మతే లేని మతాలు పసి చేసిన నిలయమా
మాతృదేశమా మన్నించుమా